నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీకు కొంచెమైనా బాధ్యత ఉందా? సిగ్గుశరం ఉందా? చీమునెత్తురుందా? నీ కుటుంబము, నీ బంధువులు, నువ్వు ముఖ్యమంత్రి ఉండి బిలో పావర్టీ లైన్ బీపీఎల్ సభ్యులు అని చెప్పి రాజ్యసభ సభ్యుడు వాళ్ళ కుటుంబాలని వందల వేల కోట్లకు పడగలెత్తి 100 ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్న మీరు R&R ప్యాకేజీలో మీ కుటుంబం నష్టపరిహారం తీసుకున్నది. ఇక్కడ ఉండే గిరిజన బిడ్డల పుట్టగొడుతున్నావు. మిడుమానేరు మీ అత్తగారు రోజులకు కూడా అల్లుడు సున్నం పెట్టిండని ఈరోజు అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. అందుకే మిత్రులారా, ఈ సమస్యల్ని పరిష్కరించాలన్నా, మీ ప్రాంత ఆత్మగౌరవం పెరగాలన్నా ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. కేసీఆర్ ఇచ్చిన మాటలన్నీ ఫెయిల్ అయిండు. మీరు ఆలోచన చేయండి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి అన్నాడు, ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రి అన్నాడు. ఇవే కాదు, చాంతాడంత లిస్టు చెప్పిండు. ఏ ఒక్క పని అన్నా అయిందా? మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? 1,00,000 రూపాయల రుణమాఫీ జరిగిందా? ఫీజు రియంబర్స్మెంట్లో పైసలు వచ్చినాయా? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తున్నారా? గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మా మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మరి నమ్మి తెలంగాణ తెచ్చిన అన్నందుకు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. ఇంతకంటే మోసం దగా ఏమన్నా ఉంటుందా? అందుకే మిత్రులారా, తెలంగాణ తెచ్చిన అన్నోనికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ కరీంనగర్ గడ్డ మీదనే 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. మీ మనసులో మాట నాకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఇస్తాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెచ్చిన